ముందుగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంచి పిల్లారా, మరలా తండ్రి కృపను బట్టి మరొకసారి మీ అందరి దగ్గరికి నన్ను ఈ రీతిగా పంపించి తన యొక్క వాక్కులు పంచుకుంటున్నందుకు తండ్రికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీ అందరికీ కూడా యొక్క బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాలలో గత పార్ట్స్ లో గత భాగాలు నేను డివైడ్ చేసి చెప్తున్నాను కనుక వాటిలో 2 పాయింట్లు మీ దగ్గరికి నేను తీసుకుని వచ్చాను. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాంట్లో మొదటి పాయింట్ ఏమో కాలాన్ని బట్టి మనం చదువుకోవాలి అన్నది ఒకటైతే, ఇంకొక పాయింట్ ఏంటంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యం అనేది మనకు వస్తుందన్న విషయాన్ని మీ అందరి దగ్గరికి కూడా నేను తీసుకుని వచ్చాను. అవునండి. ఇక ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి యొక్క పార్ట్ లో మీకు మరొక పాయింట్ ని తెలియచేయాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నానండి. ఆ యొక్క పాయింట్ ఏంటి అంటే ఈ పాయింట్ కూడా మనకు అర్థం కాకపోతే నిజంగా ఉన్నారా, బైబిల్ ఇంత దగ్గరకు వచ్చినటువంటి వారంగా మనం ఉన్నప్పటికీ బైబిల్ మాత్రం తప్పుల్లోనికి మనం తీసుకుని వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా సంఘాలు ఈ యొక్క విషయాలలో తప్పిదాల్లోనికి వెళ్ళినటువంటి సంఘాలుగా కనిపిస్తున్నాయి. నేను చాలా చూసి నేను ఈ యొక్క మాట చెప్తున్నాను. ఆ మాట ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అన్నది తెలియక వారు తప్పిదాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా కనిపిస్తున్నారు. సో ఈ రోజు మాత్రం దేవుడు నా ద్వారా ఆ యొక్క విషయాలు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయనకి సమయం ఇద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని యొక్క వర్తమానంలోకి వెళ్దామండి. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు అయినా మరొకసారి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా జతపరిచి నీ యొక్క వాక్కులను తండ్రి మాతో పంచుకుంటున్నందుకు మీకు ఎంతగానో తండ్రి కృతజ్ఞతలు నాయన. తండ్రి నీ పిల్లలకి ఎలాంటి మాటలు అయితే అవసరమో తండ్రి ఆ యొక్క మాటలని నా ద్వారా వారితో మాట్లాడి వారిని నాయన మరింత మీ యొక్క గ్రంథాన్ని అర్థం చేసుకునే విధంగా తండ్రి నాయన మలచుకుంటారని నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన గత మెసేజ్ లో ఆల్రెడీ నాయన మీ కృపను చూపి విజయవంతంగా నడిపించారు. ఈ యొక్క వర్తమానంలో కూడా నాయన తను మీ కృపను మాకు అందచేసిన ఆయన మీ పిల్లలకి ఏదైతే తండ్రి అవసరమో మాటలను అందచేసి వారిని నడిపించుకుంటారని కోరుకుంటూ చెప్పబోతూ ఉండగా చెప్పగల జ్ఞానాన్ని ఆత్మ నడిపించమని తండ్రి నాకు అందచేసి నడిపించుకుంటారని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా ప్రభు నేను యేసుక్రీస్తు అనే ప్రార్థనను వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచి పిల్లరా, ఈ రోజు మనం నేర్చుకుని పోతున్నటువంటి యొక్క 3వ పాయింట్ ఏంటంటే పిల్లరా, బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క మైండ్ లో ఉండవలసినటువంటి పాయింట్ ఏంటంటే ముందు 2 పాయింట్స్ కూడా మనం ఖచ్చితంగా మన మైండ్ లో ఉంచుకోవాలి, మనం చదవాలి. కానీ ఈ యొక్క 3వ పాయింట్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆ 2 పాయింట్లు మనం అప్లై చేసినప్పటికీ ఈ 3వ పాయింట్ లో ఏం జరిగిందంటే తప్పిదాల్లోకి వెళ్ళిపోతాం. అంటే ఆ 2 పాయింట్లు అప్లై చేసి వచ్చి కూడా ఈ యొక్క పాయింట్ దగ్గర సరిగా అర్థం చేసుకోలేక మనం ఆగిపోతూ ఉంటాం. అదే ఏంటయ్యా అంటే ఈ 3వ పాయింట్ అందరూ కూడా రాసుకోండి. ఏంటయ్యా అంటే ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్లో మనం చదివేటప్పుడు ఏదో చదువుతున్నాం కాదు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఉందా కదా ఈ మాట? ఉందండి. దానిని బట్టి అసలు మనం ఈ యొక్క పాయింట్స్ రూపంలో మీ దగ్గర తీసుకుని వచ్చాము. గత పాయింట్స్ కూడా నేను బైబిల్లో చూపించాను. ఈ రోజు ఈ యొక్క పాయింట్ కూడా మీ దగ్గరికి నేను ఉంచుతాను, యొక్క బైబిల్లో చూపించి. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు చూద్దాం పిల్లడా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఈ యొక్క మాటను చూపించే ముందుగా చిన్న విషయాన్ని మీకు నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏంటంటేనండి ఈ యొక్క సందర్భం మనకు అర్థం కావాలి. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఒక్కసారి. ఇక్కడ ఈ యొక్క 8వ అధ్యాయంలో నేను చెప్పబోతున్నటువంటి సందర్భంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ముఖ్యంగా ఎవరు అంటే నపుంసకుడు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను మనం ఆలోచించినట్లయితే ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద ఆయన మంత్రిగా ఉంటాడు ఈ నపుంసకుడు. చూద్దాం ఒకసారి ఆ మాటని. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూడండి నపుంసకుడు అనే వ్యక్తట
మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడో ఐథియోపియల దేశం దగ్గర నుంచి మరి యెరూషలేముకు రావడానికి ఆయన ప్రయత్నించాడంటండి. చూడండి, దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేములకు వచ్చి ఉండెను అని చెప్పేసి మనకు కనబడుతుంది. చూడండి, వచ్చి ఉండెను. అయితే ఈ యొక్క ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఆరాధించిన తర్వాత వెళ్ళిపోతూ తన రథము మీద కూర్చొని తను ఏం చేస్తాడు అంటే, మరి మనమైతే ఎక్కడికైనా ప్రయాణం కట్టి అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? బా ఏం టైం పాస్ అవ్వట్లేదండి, ఫోన్ తీసుకుని నొక్కుందాం, అది చేద్దాం ఇది చేద్దాం, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి కొన్ని మనలో వస్తూ ఉంటాయి, అది చూస్తూ ఇది చూస్తూ. కానీ ఈయన చూడండి 28వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడో, అతడు తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. చూడండి, ఆయన వెళ్తున్నప్పుడట ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము, బైబిల్లో ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యెషయా గారు, ఆ యొక్క ప్రవక్త యొక్క పుస్తకాన్ని యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నటువంటి వాడిగా ఎక్కడట రథంలో కూర్చుని వెళ్తూ చూడండి, తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండును. వెళ్తూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన ప్రయత్నించినటువంటి వాడిగా మనకు కనబడుతున్నట్లు మనం ఆలోచిస్తే, ఇక్కడ చూడండి మనం ఆలోచిస్తానంటే దేవుడు ఆ యొక్క వ్యక్తి ఆసక్తిని బట్టి, నేను ఆల్రెడీ గత మెసేజ్ లో చెప్పాను, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆసక్తి మరి ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచిస్తే, మరి ఆసక్తి కలిగినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడడానికి దేవుడు వస్తాడు అన్న విషయాన్ని నేను ఆల్రెడీ తెలియజేశాను. అవునా అండి? తెలియజేశాను. మరి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఇతనితోటి మాట్లాడడానికి ఎవరైతే మరి యొక్క మాటల్ని చెప్పడానికి అర్హులో వాళ్ళని ఈ వ్యక్తి దగ్గరికి దేవుడు తీసుకుని వస్తాడు అనమాట. ఒకసారి చూద్దాం ఆ విషయాన్ని. 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పిను. చూడండి, ఇక వెంటనే ఫిలిప్పు తోటి దేవుడు మరి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఫిలిప్పు, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకో, ఆ రథాన్ని కలుసుకో. ఎందుకు ఆ రథాన్ని కలుసుకోవాలి? మీకు అర్థమైపోవాలి. ఈయన యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వెంటనే దగ్గరైపోతున్నాడు. ఇతనికి ఆ యొక్క వాక్యాన్ని తెలియజేయడం కోసం అతను దేవుని పట్ల చూపుతున్నటువంటి ఆసక్తికి ప్రతిఫలంగా ఆయనకి అవసరమైనటువంటి మాటలు అందచేయడం కోసం దేవుడు వచ్చాడు. ఈ రోజు మీతో కూడా నేను చెప్తున్నాను, మీ యొక్క ఆసక్తి ఎంతగా అయితే ఉంటుందో, మీరు ఎంతగా అయితే దేవుని యొక్క మాటలు వినాలనుకుంటారో, మీ ఆసక్తిని బట్టి దేవుడు మీ దగ్గరికి దేవుని యొక్క మాటలని తీసుకుని వస్తాడంటే మనం ఆలోచిస్తే పిల్లరా. కాబట్టి ఈ యొక్క వ్యక్తి దగ్గరికి ఫిలిప్పు వచ్చినప్పుడు వెంటనే చూడండి 30వ వచనంలో, ఆ ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువున్నది గ్రహించుతున్నావా అని అడిగాడు. చూడండి, ఏమని అడిగాడంటే, మరి బైబిల్ చదువుతున్నావు కదా, మరి నీకు అర్థమైందయా, యెషయా గ్రంథం నీకు గ్రహించావా అని చెప్పేసి నపుంసకుడిని అడిగినప్పుడు ఒక్కసారి చూడండి ఆ పాట 31వ వచనంలో, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని. చూడండి పిల్లరా, ఏంటంటే నపుంసకుడు అంటున్నాడట, ఏమని, అయ్యా ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎలా నడవగలను చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనకు బైబిల్ అంత అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో తను ఉన్నాడు. మరి తన ఇంకా మర్మాల్లోనికి ఆ యొక్క లోతుల్లోనికి బైబిల్ వెళ్ళి ఆలోచించే వాడిగా నపుంసకుడు అయితే లేడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నపుంసకుడు కావాల్సినటువంటి ఆ మాటలు అందజేయడానికి ఫిలిప్పును అక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ రోజు మీ అందరి దగ్గర కూడా నేను ఎందుకు వచ్చాను అంటే, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు కనుక మీతో మాట్లాడి మిమ్మల్ని దగ్గర తీసుకోవడం కూడా మీ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు పిల్లలు. అయితే కరెక్ట్ గా మనం ఆలోచిస్తే పిల్లలు, ఇక్కడ మరి ఆయన యెషయా గ్రంథంలో చదువుతున్నటువంటి మాటను చూస్తే 32వ వచనం చూడండి, అతని లేఖనంలో చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని వలె వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక మాట, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఒక గొర్రె పిల్ల ఏ విధంగా అయితే వదలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క మౌనంగా ఉంటుందో, అలానే ఈ యొక్క వ్యక్తి ఎవరో ఉన్నారట. ఎవరు ఆ వ్యక్తి? ఎవరి గురించి యొక్క సంభాషణ, ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్న విషయం నపుంసకుడికి అర్థం కాలేదు. నిజంగా మనం ఆలోచిస్తే బైబిల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా మాటలు అర్థం కావాలి. అలాంటప్పుడు మనం వెంటనే ఆలోచించాల్సింది, మనం అప్లై చేయవలసినటువంటిది ఏంటంటే మూడో పాయింట్ అప్లై చేయాలి. ఏంటి ఆ మూడో పాయింట్?
బైబిల్ చదవాలంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి 3వ పాయింట్ ఏంటంటే 34వ వచనం అండి. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు అంటాడట, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడో, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. చూసారా, 3వ పాయింట్ అప్లై చేశాడు నపుంసకుడు, అప్లై చేశాడు. నిజంగా చాలా మందిలో ఈ యొక్క 3వ పాయింట్ అప్లై చేయనటువంటి వారిగా తమ యొక్క జీవితాలు కనిపిస్తున్నాయి. దయచేసి గమనించండి పిల్లరా, ఇక నుంచి ఖచ్చితంగా బైబిల్ చదివేటప్పుడు మన మైండ్ లో ఉంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరితో మాట్లాడుతున్నారు. ఈ మాట చదువుతున్న వెంటనే ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్తున్నాడు, తన్ను కూర్చియా వేరొకరి కూర్చియా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు అర్థమైంది, యెషయా గారు మాట్లాడుతున్నాడు, ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి. ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి అని మనం అర్థం చేసుకుంటే, మరి చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా, ఆ శిలువ మరణానికి ఎక్కినటువంటి వాడిగా యేసుక్రీస్తు వారు కనిపించట్లేదా? ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, ఎంతగా దూషణ చేసినా, ఎంతగా చీట్లు వేసుకుని తమ బట్టలు చింపి, అండగానే యేసుక్రీస్తు వారి బట్టలు చింపి అరే వాటినన్నింటినీ కూడా పంచుకున్నటువంటి వారిగా వాళ్ళు ఉన్నప్పటికీ మనం ఆలోచిస్తే ఒక్క మాట కూడా అనలేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనక క్షమించమన్నాడే తప్ప వారిని వేరొక మాట మాట్లాడలేదంటే అంత మౌనముగా ఉన్నాడు తన యొక్క మరణం రోజు అని చెప్పేసి మరి యొక్క మాట యెషయా గారు మాట్లాడుతున్నారు. అంటే త్వరలో జరగబోతున్నటువంటి విషయం గురించి. మరి యొక్క విషయం అనేది ఫిలిప్పు గారు సరైనటువంటి ఒక గ్రహింపుని మరి యొక్క నపుంసకుడు ఇస్తున్నటువంటి వాడిగా ఫిలిప్పు కనిపిస్తున్నాడు. పిల్లలు మనం ఆలోచిస్తే ఈ రోజు దేవుడు నా ద్వారా కూడా మీతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరితో మాట్లాడుతున్నారు. ఈ యొక్క ధర్మశాస్త్రం విషయంలో కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఆల్రెడీ దీని గురించి నేను గత మెసేజ్ లో క్లారిటీ ఇచ్చాను. మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో మనం ఛానల్ కింద ఉంటాయి చూడండి, ఆ ఛానల్లో వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. మరి ఏంటి ఆ తప్పుదాలంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. కొంతమంది మతోన్మాదులు కూడా ఈ యొక్క మాటను పట్టుకొని చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు. చూద్దాం ఒక్కసారి. అంటే వీడికి ఏం అర్థం కాలేదో, ఈ మతోన్మాదులకి ఏం అర్థం కాలేదు, ఇప్పుడు మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఉన్నది. ఇక్కడ ఓన్లీ ఇశ్రాయేల్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి, అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణంలోనైనా మీరు ప్రవేశించొద్దు అని చెప్పినటువంటి మాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనందరికీ చెప్పాడు అన్నట్టుగా అప్లై చేస్తున్నారు. చాలా తప్పు పిల్లలు. నేను ఆల్రెడీ మాట్లాడాను, ఈ యొక్క డౌట్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా. ఈ యొక్క పాయింట్ లో మీకు గుర్తు చేస్తున్నాయి ఈ మాటలు. ఓకేనండి, బైబిల్ ని ఎవరితో మాట్లాడుతున్నారని తెలుసుకోకపోతే ఎన్ని తప్పిదాలు జరుగుతాయో చెప్తున్నాను నేను. అర్థమవుతుందండి? ఇంకా మనం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ మాట అనేది స్టార్టింగ్ లో ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ముందుగా ఇశ్రాయేల్ ను బాగుపరచాలి కనుక వారిని బాగుపరచడం నిమిత్తం ముందుగా ఇశ్రాయేల్ యొద్దకే యొక్క సువార్తను తీసుకువెళ్ళడానికి, అలాగే నేనే దేవుని కుమారుడు అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఆయన శిష్యులు పంపిస్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, క్రీస్తు రక్తం చిందించలేదు గనుక అప్పుడు ఇంకా అందరూ ఏకం కాలేదు కనుక అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో మనం ఆలోచిస్తే ఎవరెవరితో మాట్లాడుతున్నారు చూడండి, గమనించండి మాట. యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు ఈ మాట తీసుకుని వచ్చేసి మనకు అప్లై చేసుకుంటే చాలా పెద్ద తప్పు. ఎందుకో చెప్పనా, మనకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఇది కాదు. ఇది అనుకుంటారేమో మీరు. ఒకవేళ మనకు చెప్పినటువంటి మాటను ఒక్కసారి చూద్దాం. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. మనకేం చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడండి, ఇక్కడ కాలం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, చనిపోక ముందు భూమి మీద ఉంటున్నప్పుడు శిష్యులను స్వార్థ పంపిస్తూ చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము. ఇక మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనమేమో చనిపోయి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట మరొక మాట. మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ గమనించండి. ఫస్ట్ మాటలో
భూమి మీద ఉన్నప్పుడు ఇంకా ఆయన చనిపోలేదు, రక్తం చిందించలేదు కనుక అన్యులు ఇంకా దగ్గరికి రాలేదు కనుక ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళమన్నాడు. ఇది ఓన్లీ ఆ యొక్క శిష్యుడు చెప్పమన్నటువంటి మాట 12 మందితోటి. కానీ మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే 28-19 సమస్త జనులకు శిష్యులుగా చేయండి, సమస్త జనులను అందరి దగ్గరికి సువార్తను తీసుకువెళ్ళమని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క మాటను మనం వదిలేసి 28-19 వదిలేసి మనకు చెప్పినటువంటి మాటని తీసుకుని వెళ్ళి మత్తయి సువార్త 10:5 మనం పెట్టామనుకోండి, ఎంత తప్పు అయిపోద్ది. అంటే ఇప్పుడు భారతదేశానికి సువార్త వద్దా అంటే రక్షణ లేదా భారతదేశానికి? అందులో ఉన్నటువంటి మనందరం కూడా మరి రక్షణకు దగ్గర అయ్యే వాళ్ళమే కదా, మనం దేవుడి దగ్గర తీసుకుని ఎందుకు రక్షణలోనికి అడుగు పెట్టాలనే కదా. కాబట్టి మనం గ్రహిస్తే పిల్లారా, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లారా, ఒక్కసారి ఆలోచించండి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, అక్కడేమో ఆ సిచ్యువేషన్ లోనే అన్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అప్పటికి ఇంకా కొట్టివేయబడలేదు కాబట్టి, క్రీస్తు రక్తం చెందించలేదు కనుక ఇక్కడేమో అందరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కాబట్టి మన యొక్క మాట ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే సమస్త జనులకి మనం సువార్త చేయాలి, అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే 2 సందర్భాల్లో మాట్లాడేది యేసుక్రీస్తు వారే, కానీ ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా యేసుక్రీస్తు వారు ఇద్దరితో. అంటే ఆ టైంలో శిష్యులతోటే మాట్లాడాడు, ఇక్కడ కూడా శిష్యులతోటే మాట్లాడాడు. కానీ అక్కడ ఓన్లీ 12 మందితోటే మాట్లాడాడు, ఇక్కడ మాత్రం టోటల్ మనందరితో మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు సమస్త జన శిష్యులుగా చేయమంటే ఇప్పుడు ఆ 12 మంది వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం కవర్ చేయగలరా? లేదు కదా. ఆ 12 మంది వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తుంటారు సువార్త, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంటది, వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంతమంది, అలా ఒక్కొక్క కనెక్షన్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నా దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్తుంది, మీ దగ్గర నుంచి మరొకరి దగ్గరికి వెళ్తుంది. ఇలా ఒక సువార్త అనేది ఒక చైన్ సిస్టమ్ లా అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి, అందరి పాత్ర ఉంది. కాబట్టి ఈ యొక్క మాట అనేది ఓన్లీ శిష్యులతో చెప్పినటువంటి మాట కాదు, సమస్త జన శిష్యులుగా చేయమంటే మన అందరికి చెప్పినట్టు. ఎందుకంటే మత్తయి సువార్తను కూడా చాలా క్లారిటీగా రాయించి మరి బైబిల్లో పెట్టి మన దగ్గరికి తీసుకుని వచ్చాడంటే ఇప్పుడు ఈ మాట మంది కాదంటారా? మందే. అర్థమవుతుందండి? అదేమో అప్పటి కాలంలో వాళ్ళ దగ్గర జరిగినటువంటి మాట, ఇక్కడేమో మనకు చెప్పబడుతున్నటువంటి మాట. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవడం. సో ఇంకా కొన్ని సందర్భాల్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. మనం ఆలోచిస్తే పిల్లరా మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం చూద్దామండి. 1వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మనం ఆలోచిస్తే పిల్లరా, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరితో ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో. అదే మొదటి వచనం చూడండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. సో ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు చెప్తున్నాడట, యా నా కుమారుడా, బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా అంటాడు కదండి, నా ప్రియ కుమారుడు అని మాట్లాడతాడు, నేను ఆనందిస్తున్నాను అని. సో ఈ యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారితో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. మరి ఇక్కడ మనం ఆలోచిస్తే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారితో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, యోహాన్ గారి గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారి గురించి. ఆయనే కదండి, ఇది అతనే కదా ప్రకటించేది యొక్క సువార్త, అరణ్యంలో ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి అతనే. కావాలంటే ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిన యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయున ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చూడండి యొక్క ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు ఏమని కేకలు వేస్తున్నారట, ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఎవరు ఆ ప్రభువు? ఎవరంటే యొక్క లోకానికి వచ్చేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని మాట్లాడుతూ, మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడంటున్నారు, 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు
పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను నా దూతను అనగానే యోహాను గారిని నీకు ముందుగా పంపుతున్నాను. ఎందుకు? అక్కడ నీ ముందర నీ మార్గం సిద్ధపరచును. మరి సిద్ధపరచడానికే కదా అరణ్యంలో కేకలు వేశాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ కూడా ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మన దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది లేకపోతే చాలా తప్పిదాలకు మనం వెళ్ళిపోతాం. అవునా పిల్లరా? అవునండి. మరొక విషయాన్ని కూడా ఇదే మత్తయి సువార్తల 5వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ఈ యొక్క విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనని పూర్వీకులు చెప్పన్న మాట మీరు విన్నారు కదా. ఇది చదివారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? ఈ మాట ఎవరితో మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి జనసమూహం, శిష్యులు, వీళ్ళతోటే మాట్లాడారు. మరి యొక్క మాట మనకు వర్తిస్తుందా అని మనం ఆలోచిస్తే ఈ మాట మనకు వర్తించదు. ఇది మంది కాదు, మన మాట కింద ఉంటుంది. చూడండి ఒకసారి 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడిన మాట అంటే వాళ్ళతో నేను చెప్పాను అంటున్నాడు తప్ప నీకు చెప్తున్నాను అనలే. మరి ఇప్పుడు మనం చెప్తున్నానని ఏమంటాడు? చూడండి ఒకసారి 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. చూడండి, తన సహోదరుని మీద ఎవరైతే కోపడతారో వారందరూ కూడా విమర్శకులు అవుతారు. నరహత్య చేయడం కాదు, కానీ ఇప్పుడు అసలు కోపమే పడకూడదు. ఎందుకంటే పిల్లరా, కోపపడుతూ సువార్త చేస్తే ఎవరైనా వింటారా? అరుస్తూ అయ్యా అది కాదు ఇది కాదు అని చెప్పేసి కోపడుతూ చెప్తుంటే భలే చెప్పావులేయ్యా అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతారు ఎవరైనా. అవునా పిల్లరా? అవునండి. సో చాలా నెమ్మదిగా, చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఈ యొక్క వాక్యాన్ని బోధించవలసినటువంటి వారంగా బైబిల్ తెలిసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి నేను మీతో చెప్పిన తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. అసలు కోపమే పడకూడదు. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే కోపమే పడకూడదు. అర్థమవుతుందండి? ఈ మాట ఇప్పుడు మన మాట ఏంటయ్యా అంటే 21వ వచనం మన మాట కాదు. 21వ వచనం ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి మాట. ఇక 22వ వచనం ఏమో మనకు చెప్పినటువంటి మాట. ఓకేనండి? అర్థమైందా? మనం ఆలోచిస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మన దృష్టిలో పెట్టుకోకపోతే చాలా తప్పిదాల వరకు మనం వెళ్ళిపోతాము. సో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. సో ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చాం కనుక ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ధర్మశాస్త్రం మొదటి కాలంలో చెప్తున్నటువంటి వారికా, లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నవారికా, లేకపోతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మనకు చెప్తున్నాడు వచ్చినటువంటి మనకి. సో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా దయచేసి గమనించండి ఒక పాయింట్ ని. అలాగే ఒక మాట చెప్పింది వాళ్ళకి కదా అన్నట్టుగా తీసుకోకండి. కొన్ని మాటలనే మనకు అప్లై అయ్యే ఉన్నాయి. ఆ యొక్క అప్లై అయ్యేవి కరెక్ట్ గా మనం దృష్టిలో పెట్టుకొని వాటిని ఆలోచించాలి. సో మనం ఆలోచిస్తున్నారు ఈ యొక్క విషయాలు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని ఇంకా క్లుప్తంగా చదవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. సో ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఈ యొక్క 3 పాయింట్లు ఉంచుకోండి. మరొక పాయింట్ ఉందండి, అది ఇంకా చాలా అవసరం. అది పోయిందనుకోండి చాలా తప్పిదాల్లోనికి వెళ్ళిపోతాం. ఇక 4వ పాయింట్ ని కూడా నెక్స్ట్ పార్ట్ లో మీ దగ్గరికి నేను తీసుకుని వస్తాను. 4వ పాయింట్ ని, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు తెలిసి ఆ పాయింట్ తెలియకుంటే మాత్రం మళ్ళీ బోల్తా పడతాం మనం ఖచ్చితంగా. అందుకే 4వ పాయింట్ కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా వినండి. సో 4వ పాయింట్ కూడా నేను త్వరలోనే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఈ 3 పాయింట్లు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మొదటి పాయింట్ ఏమో ఏమని చెప్పామంటే మనము సో కాలంను బట్టి మనం బైబిల్ని ఆలోచించాలి, పరిశీలించాలి అని చెప్పేసి మనం చూసాం. ఏ కాలంను బట్టి ఆ యొక్క మాట చెప్తున్నాడు అని. రెండో పాయింట్ ఏంటంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యం మనకు వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇక 3వ పాయింట్ ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం చూసాం. ఇక 4వ పాయింట్ ఏంటన్నది త్వరలో చూద్దాం. ఇది చివరి పాయింట్ అండి. 4 పాయింట్స్ మొత్తం కూడా నేను గ్రహించి మీ దగ్గరికి తీసుకొని వస్తున్నటువంటి మాటలు. సో ఆ 4వ పాయింట్ ని త్వరలోనే మేము ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఈ మాటను మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని కూడా 4వది మనం మిస్ అయిపోతే మనం తప్పిదాల్లోనికి వెళ్ళిపోతాం. సో మైండ్ లో పెట్టుకొని మనం బైబిల్ చదవడానికి ప్రయత్నిద్దామండి. సో ఇంత మంచి మాటలు అందజేసినటువంటి తండ్రి కృతజ్ఞతలు తెలియచేద్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ మహాగణమైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నిజంగా ఎంత గొప్ప మాటలు తండ్రి, ఎంత విలువైనటువంటి మాటలు నాయనా.
నీ గ్రంథాన్ని లిఖించి నాయన ఇదిగో చదవండి, చదివిన దాన్ని బట్టి నేను పరలోకం ఇస్తాను, దాన్ని గ్రహించుకొని మీరు రండి అని చెప్పకుండా నాయన మరలా తండ్రి ఆ యొక్క గ్రహింపు నాయన మాకందరికి కూడా అందజేయడానికి కోసం నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు నిజంగా తండ్రి మీకు ఎంతగానో తండ్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఎంత గొప్ప తండ్రి నాయన మీరు మాకు నాయన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క జాగ్రత్తను మా ముందు ఉంచుతూ ఎంతో చక్కగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. ఇలానే మేమందరం కూడా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క గ్రంథంలోనికి ఇంకా లోతుల్లోనికి నాయన నీ పిల్లలందరూ కూడా వెళ్ళి ఆలోచించడానికి సహాయం దయచేయండి. నీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. అలాగనే తండ్రి మరి నీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి మరి నాయన సమస్తం నెరిగిన దేవుడుగా మీరు ఉన్నారు కనుక వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండి వారికి నైనా మంచి శక్తిని దయచేసి నాయన వారు నిలబడి నీలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ మీ చిత్తమైతే మరొకసారి నేను మేమందరం కలుసుకొని మాటలు పంచుకుంటూ మరొక సమయం మరొక దినాన్ని మాకందరికీ కూడా అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా ప్రభు నేను యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనను వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా.